ముందుగా దేవుని నామానికి వందనాలండి. ఈ సమయాన్ని దేవుడు నాకు ఇటు రీతిగా మాట్లాడడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను దేవుణ్ణి. యేసు ప్రభు వారి యొక్క సిలువలో ఆయన వ్రాలాడుతుండగా రెండో మాటను ఆయన పలుకుతారు. అది ఏంటి అంటే, ఆయన పలికినటువంటి 7 మాటల్లో రెండవ మాట ఒకటి మనం చూసుకున్నట్లయితే లోకాసు సువార్త 24వ అధ్యాయము 43వ వచనం మనం చూసుకున్నట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నేను నీతో చెప్తున్నానెను. అయితే దేవుడు ఈ మాటను ఆ క్షణంలో ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు చెప్పినటువంటి మాట. ఇది మాటలు 7 మాటల్లో లోకాసు వార్త 24వ అధ్యాయము 43వ వచనం చదువుకుందామండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్తున్నానెను. దేవుడు ఆ సిలువలో వేలాడుతుండగా ఈ రెండో మాటను ఆయన పలికి ఉన్నాడు. పలకగా మరి అక్కడ ఉన్నటువంటి ఎడం వైపు ఉన్నటువంటి దొంగ మరి అడుగుతాడు, దేవుని కుమారుడు కదా నిన్ను నీవు రక్షించుకుని మమ్మును కూడా రక్షించమని అడుగుతాడు, హేళన చేస్తాడు. ఆయన్ను మరి అంత కష్టకాలంలోనూ అంత బాధలోనూ మరి వారైతే అనేకమైనటువంటి మోసములు చేసినటువంటి వారు, అనేకమైనటువంటి మరి దొంగతనములు చేసినటువంటి వారు దొంగలు అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారిని నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించమని ఆ దొంగ హేళన చేసినట్టుగా మాట్లాడతాడు. అయితే మరి ఇక్కడ మరి కుడివైపున ఉన్నటువంటి దొంగ ఆ క్షణంలో అంటాడు, ఆయన్ని గద్దించి, మనమైతే అనేకమైనటువంటి తప్పిదాలు చేసి ఉన్నాము, అనేకమైనటువంటి మోసాలు చేసి ఉన్నాము, అనేకమైనటువంటి పాపములు చేసి ఉన్నాము, మోసములు చేసి ఉన్నాము, అపరాధులుగా ఉన్నాము మనం. కానీ ఆయన ఎటువంటి పాపము కూడా చేయలేదు. మనకైతే ఇది న్యాయమే, ఆయనకు మాత్రం ఇది అన్యాయం. కనుక ఆ ప్రభువారి విషయంలోనూ ఆ తండ్రితోనూ ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగ ఎడమవైపున ఉన్నటువంటి దొంగను గద్దించి ఆ క్షణంలోనే మరి ఇక్కడ మరి 24వ అధ్యాయంలోని మనం చూసుకున్నట్లయితే లోకాసు వార్త 24వ అధ్యాయం 42వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అంటే ఈ యొక్క మాట యొక్క అర్థం ఏంటంటే, ఆ దొంగ మరి క్షణమాత్రంలోనే కుడివైపున ఉన్నటువంటి దొంగ ఈ మాట ప్రభువారితో చెప్తాడు. చెప్పినప్పుడు నీ రాజ్యంలో యేసు ప్రభు వారు తన యొక్క రాజ్యంలో తనకంటూ ఒక రాజ్యం ఉందని, మనకి ఇది శాశ్వతం కాదని, తన యొక్క రాజ్యంలోని మనలందరినీ కూడా మరి తీసుకుని వెళ్తాడని నమ్మకముతో విశ్వాసముతో క్షణమాత్రంలోనే ఆ యొక్క కుడివైపున ఉన్నటువంటి దొంగ మరి రక్షింపబడినట్లుగా మనం చూసుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభు వారు అంటారు, వెంటనే ఏమంటారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నేను నీతో చెప్తున్నానెను. మరి ఆ మాట ఆ క్షణమాత్రంలోనే యేసు ప్రభు వారు ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగతో చెబుతాడు. ఎందుకంటే మనము ఆ అనేకమైనటువంటి ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి తప్పిదములు చేస్తూ ఉంటాం, అనేకమైనటువంటి మోసాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ లోకంలో మనం నిజంగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఆనాడు ప్రభువారు చూపించినటువంటి మాదిరి, ఆనాడు ప్రభువారు చూపించినటువంటి ఆ యొక్క రక్షణ భాగ్యంలో ఆ దొంగ ఏ విధంగా అయితే తెలుసుకుని ఉన్నాడో. వాళ్ళు అపరాధాలు చేశారు, మోసాలు చేశారు, వారిని బందిపోటులుగా కూడా చెప్తున్నాయి ఈ సువార్తల్లో చూసుకున్నట్లయితే. బందిపోట్లు అంటే తెలుసు కదా, వారు ఎలాంటి వారో. వారికి ఇంకేమీ కూడా తన పెన భేదం ఉండదు. చిన్నవారేమి పెద్దవారేమి ఏమీ కూడా భేదాలు ఉండవు. అటువంటి మూర్ఖులు మరి ఆ వారి మధ్యన యేసుప్రభు వారిని ఉంచబడ్డారు.
అయినప్పటికీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ లోకంలోని ఆయన చేసినటువంటి అనేక కార్యములను గుర్తించలేక, ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యములను ఎవరు గుర్తించలేక ప్రభువారిని మరి ఆ యొక్క సిలువకి అప్పగించి ఉన్నారు. అయితే మనము ఈ లోకంలో ఉన్నంత కాలము మనం ఏం చేయాలంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ ప్రభువారిని మనము ఈనాడు అనేకమైనటువంటి సువార్తల విషయంలో చూసుకున్నట్లయితే, నిజానిజాలు సత్యములు దేవుని యొక్క వాక్యంలో అనేక లేఖముల ప్రకారంగా మనం నమ్మాలి. మనం గుడ్డిగా నమ్మకూడదు, లేఖనముల ప్రకారంగా నమ్మాలి. ఆనాడు వారికైతే ఏమీ లేదు, ఈరోజు మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఆధారంగా ఉంది. దీన్ని ఆధారం చేసుకుని మనము దేవుని నమ్మినట్లయితే, ఆయన యొక్క కృపను మనం పొందుకున్నట్లయితే, ఆ యొక్క పరలోక రాజ్యానికి మరి వారసులుగా మనం అందరం ఉంటామని నేను మీకు ప్రేమతో మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా దేవుని నామం పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ వాక్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.